వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు చూస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. ఈరోజు ఈ వీడియోలో తెలుగు కాలమానం గురించి, మన తెలుగు సంస్కృతిలో మరి ఈ కాలమానం మరి నెలలు, రోజులు, సంవత్సరాలు, ఋతువులు, గ్రహాలు, నక్షత్రాలు, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మరి నేటి టాపిక్లోకి మనం వెళ్దాం. తెలుగు తిథులు మొత్తం 30. అసలు తిథులు అనగా, తిథి అనగా ఒక రోజు అని అర్థం. వేద సమయ గణితంలో ప్రకారం చంద్రమాసంలో ఒక రోజును తిథి అని అంటారు. ఈ తిథి సూర్యోదయానికి ప్రారంభం అవ్వాలని కానీ, లేదా సూర్యాస్తమయానికి ముగింపు అవ్వాలని కానీ నియమం లేదు. రోజులో ఏ సమయంలోనైనా ఈ తిథి ప్రారంభం అవ్వచ్చు, ముగియవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక ఒక మాసమునకు 2 పక్షములు, ఒక పక్షమునకు 15 తిథులు లేదా రోజులు. తిథి అంటే రోజు అని చెప్పుకున్నాం కాబట్టి ఒక పక్షమునకు 15 తిథులు. ఈ విధంగా 2 పక్షములు కలిపి ఒక మాసము. మరి ఈ 15 తిథులు ఏమిటో ఒకసారి చూద్దాం. పాడ్యమి, విదియ, తదియ, చవతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఆర్ పౌర్ణిమ. ఈ 15 తిథులు లేదా రోజులను కలిపి ఒక పక్షము రోజులు అంటాం. ఈ విధంగా 2 పక్షములు కలిపి ఒక మాసము. ఈ మొదటి పక్షమును శుక్లపక్షము అని, రెండవ పక్షమును కృష్ణపక్షము అని పేర్కోవడం జరుగుతుంది. మరి పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు గల 15 తిథులను శుక్లపక్షము అని, మరి పౌర్ణమి అనంతరం మరలా ప్రారంభమయ్యే పాడ్యమి మొదలు అమావాస్య వరకు కలిగినటువంటి ఈ 15 తిథులను కృష్ణపక్షము అని పేర్కోవడం జరుగుతుంది. మరి పౌర్ణమి అంటే ఏమిటి, అమావాస్య అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. సూర్యచంద్రులు ఒకరికి ఒకరు సమాన దూరంలో ఉంటే పౌర్ణమిగాను, సూర్యచంద్రులు కలిసి ఒకే చోట ఉంటే దానిని అమావాస్యగాను పేర్కొంటాం. ఈ విధంగా ఈ 2 పక్షములు 30 తిథులు కలిపి ఒక మాసముగా పేర్కోవడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈ విధంగా మొత్తం తెలుగు మాసములు 12 ఉన్నాయి. అవి చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు. అవేమిటో ఒకసారి చూద్దాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ 12 మరి తెలుగు మాసములుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12 మాసములు కలిపి ఒక సంవత్సరముగా మరి మనం తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుగు సంవత్సరములు మొత్తం 60 ఉన్నవి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. తెలుగు సంవత్సరములు మొత్తం ఎన్ని అంటే 60. అవి ప్రభవ మొదలుకొని మరి
అక్షయ వరకు ఈ 60 సంవత్సరములు ఉన్నవి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ప్రభవ, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రయ, వృక్ష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందువి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఈ విధంగా ప్రభవ మొదలుకొని అక్షయ వరకు 60 సంవత్సరములుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతం ఈ 2020 ఈ అక్టోబర్, నవంబర్ లేదా వచ్చేటటువంటి మార్చి వరకు జరుగుతున్నటువంటి తెలుగు సంవత్సరం ఏమిటి అని అంటే శార్వారి నామ సంవత్సరం. శార్వరి నామ సంవత్సరంలో మనం ప్రస్తుతం ఉన్నాము అనే విషయాన్ని గుర్తించాలి. మరి 2021 మార్చి నుండి ప్రారంభం అవబోయేటటువంటి తెలుగు సంవత్సరం ప్లవనామ సంవత్సరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 2021 మార్చి నెల నుండి ప్రారంభం అవ్వబోయేటటువంటి తెలుగు సంవత్సరం ఏమిటి అని అంటే ప్లవనామ సంవత్సరం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలుగు సంవత్సరం ఏమిటి అని అంటే శార్వరి సంవత్సరం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిత్రులారా, తెలుగు సంవత్సరాలు అంటే చైత్రం నుండి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, చైత్ర మాసం నుంచి మొదలుకొని పాల్గొనం వరకు తెలుగు మాసములు. అదేవిధంగా ఆంగ్ల మాసములు జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు. అంటే ఆంగ్ల సంవత్సరం జనవరితో ప్రారంభమవుతుంది. మరి మన తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో 3వ నెల అయినటువంటి మార్చి నెలలో చైత్రమాసం ప్రారంభం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి ఉగాది అని మనం పండగ చేసుకుంటాం. అదే యుగాది. యుగాది అంటే యుగమునకు ఆది అనే అర్థంలో యుగాది పండగను చేసుకోవటం జరుగుతుంది. ఈ యుగాది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో వస్తుంది మన తెలుగు మాసంలో. అప్పుడే అంటే చైత్రమాసంతో ప్రారంభం అవుతుంది. మరి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇది మార్చి నెలతో ప్రారంభం అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వచ్చే మార్చి నుండి మరి ప్లవనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక తెలుగు సంవత్సరానికి ఆయనములు 2. ఆయనము అనగా ప్రయాణము అని గుర్తుపెట్టుకోండి. ఒక 6 నెలల కాలాన్ని ఒక ఆయనంగాను పేర్కోవడం జరుగుతుంది. ఈ విధంగా 12 నెలల కాలం 2 ఆయనములు. మరి ఈ ఆయనములు మొదటి 6 నెలల కాలాన్ని ఉత్తరాయణంగాను, ఆ తరువాత 6 నెలల కాలాన్ని దక్షిణాయనంగాను పేర్కోవడం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించింది మొదలు కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు గల మొదటి 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటారు. మరి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించింది మొదలు మకర రాశిలోకి ప్రవేశించే వరకు గల తర్వాత 6 నెలల కాలాన్ని దక్షిణాయనం అంటారు. అంటే ఉదాహరణ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి,
సూర్యుడు మకర రాశిలో నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళేటటువంటిది ఉత్తరాయణం. మరి సూర్యుడు కర్కాటక రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్ళేటటువంటిది దక్షిణాయనం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక తెలుగు సంవత్సరానికి ఋతువులు 6, ఒక ఋతువుకి నెలలు 2. మరి ఈ 6 ఋతువులు ఏమిటో ఒకసారి చూద్దాం. వసంతం, గ్రీష్మం, వర్ష, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువు. అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం వసంత ఋతువు ఎక్కడ ప్రారంభమవుతుంది అని మనం ఇవి 6 ఋతువులు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలుగు రాసులు 12. అవి మేషం మొదలుకొని మేనం వరకు. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. తెలుగు నక్షత్రాలు 27. అవి అశ్విని మొదలుకొని రేవతి వరకు. అంటే మొదటి నక్షత్రం అశ్విని, 27వ నక్షత్రం రేవతి. అవి ఏమిటో వరుస క్రమంలో ఒకసారి చూద్దాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ముఖ, పూర్వపాల్గుణి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణము, ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 27 తెలుగు నక్షత్రాలు. అశ్విని మొదలుకొని 27వ నక్షత్రం రేవతి వరకు. ఇక నవగ్రహాలు 9. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఇవి నవగ్రహాలు. ఇక తెలుగు వారాలు, మరి సంస్కృత వారాలు చూద్దాం ఒకసారి. తెలుగు వారాలు పర్యాయపదాలు లేదా సంస్కృత వారాలు అని అనుకోవచ్చు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. వీటికి ఆదివారము అంటే భానువారము, సోమవారము అంటే ఇందువారము, మంగళవారము అంటే భౌమవారము ఆర్ కుజవారం. మంగళవారం అంటే భౌమ లేదా కుజవారం. బుధవారం సౌమ్యవారం, గురువారం బృహస్పతివారం, శుక్రవారం భృగువారం ఆర్ భార్గవ వారం. భృగు మహర్షి అన్న భార్గవ మహర్షి అన్న ఒకరే కాబట్టి శుక్రవారం భృగువారం ఆర్ భార్గవ వారం. శనివారం మందవారం ఆర్ స్థిరవారముగా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఇప్పటి వరకు చూసినటువంటి మొత్తాన్ని ఓవరాల్గా ఒకసారి చూద్దాం. తెలుగు నక్షత్రాలు 27, తెలుగు తిథులు 30, తెలుగు రాసులు 12, తెలుగు మాసములు 12, మాసమునకు పక్షములు 2, సంవత్సరానికి పక్షములు 24, సంవత్సరానికి ఋతువులు 6, ఈ ఋతువుకు నెలలు 2, తెలుగు సంవత్సరాలు 60, ఒక సంవత్సరమునకు ఆయనములు 2. ఈ విధంగా మనం ఈ తెలుగు కాలమానాన్ని అధ్యయనం చేయాలి. మిత్రులారా, ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.